ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండేదమ్మా. మాకు మా అబ్బాయికి పింఛను, పిల్లోడికి అమ్మఒడి, పిల్లలకి. మాకు ఇల్లు లేదమ్మా, ఇల్లు వచ్చింది. అంటే మీరు లబ్ధి పొందారు కాబట్టి జగన్ గారు కావాలి. లబ్ధి పొందినా పొందకపోయినా మాకు జగన్ గారు అంటే ఇష్టం అమ్మా. వాళ్ళ నాన్నగారి కాడ నుంచి మా తాతగారు కూడా ఆయన అభిమాని. రాజశేఖర్ రెడ్డి గారు గుర్తున్నారా? ఎందుకు గుర్తు లేదమ్మా, నాకు గుర్తున్నారు. అప్పటి నుంచి మాకు మేము కడప దర్గాకి వెళ్తూ ఉంటాం. కడప దర్గాలో రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ అయినప్పుడు అప్పుడే చూసింది మొట్టమొదటిసారి. అప్పటి నుంచి నాకు అభిమానం, చిన్నప్పటి నుంచి మాకు అభిమానం కాస్త ఇప్పుడు బాగా ఎక్కువైపోయినట్టుంది మీకు జగన్ గారు చేసిన పని. మా పిల్లోడికి వచ్చేసి ప్రాబ్లం, మా మైండ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. దానివల్ల పింఛన్ పెట్టుకున్నా మాకు జగన్ గారి వల్ల ఒక సంవత్సరం నుంచి మా బాబుకి పింఛన్ వస్తుంది. ప్రతిదీ మాకు మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మరి ఇప్పుడు ఈ సంక్షేమాలు పెట్టారు కదా, అదే పింఛను, వాలంటీర్లు, అవన్నీ దేనికి పనికిరావని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎవరమ్మా చెప్పింది? వాళ్ళు అక్కసమ్మా, వాళ్ళ కుళ్ళు. ఒకళ్ళు మంచి చేస్తుంటే చూడలేక చెప్తున్నాము మాటలు. సార్ మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి బాబు గారు వెళ్ళారు. ఏ విషయం మీద వెళ్ళారు? అది దొంగచాటు మాటలమ్మా. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, ఎంతమంది పొత్తుతో వచ్చినా నిజమే గెలిచిద్ది. ఆ నిజమే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నిన్ను ఓడించడమే నాకు ఇష్టం, నిన్ను ఓడించడానికి నేను వస్తున్నాను జగన్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు వెనుక మన బాబు గారు వచ్చినా వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు జగన్ గారు మాకు భయపడి ఎమ్మెల్యేని మారుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. మంచి చేయని వ్యక్తుల్ని మారుస్తున్నారు అంతే, మంచి చేసే వ్యక్తుల్ని మార్చట్లేదుగా. మరి ఇప్పుడు కొత్త వాళ్ళని చూసి జగన్ గారు కోట్లు వస్తాయి అంటారా? కంపల్సరీ వస్తాయమ్మా, కంపల్సరీ 100%. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు జగన్ గారు రావడం వల్ల సైకోయిజం, రౌడీజం రాష్ట్రంలో బాగా పెరిగిపోతుంది అని చెప్పండి. ఎక్కడ జరుగుతున్నాయమ్మా రౌడీజాలు? చూపిమనండి. సైకోయిజాలు, రౌడీజాలు ఎక్కడ జరుగుతున్నాయి? మొన్న టీడీపీ వాళ్ళే కదా చేసింది. వైసీపీ వాళ్ళు ఎక్కడైనా రౌడీజం చేసినట్టు చూపిస్తున్నారా మీకు? మరి ఇప్పుడు అంటున్నారు జగన్ గారు ఒక సైకో రౌడీ అని చెప్పేసి అంటున్నారు. చెప్పిన వాళ్ళే సైకోలు, రౌడీలు చెప్తున్నా కదమ్మా. వాళ్ళకి అక్కసు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎంలాగే ఉన్నారు. వాళ్ళు కుళ్ళు కుతంత్రం ఎక్కువ ఉంది వాళ్ళకి. వాళ్ళ కుళ్ళు కుతంత్రం వాళ్ళకే తంతుంది. మరి ఇప్పుడు రాష్ట్రానికి మంచి జరగాలంటే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి రావాలి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళిద్దరు కలిసి వస్తే మళ్ళీ నాశనం అయిపోతుంది. నాశనం అయిపోతుంది మొత్తం. మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. ఆ యువగల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. పట్టించుకున్నట్టే ఉండాలి.